Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar Exports, Hyderabad. సో మీ అందరికీ తెలిసిన విషయమే, సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో ఎకానమీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఎకానమీలో మనం ఎక్కువ మార్క్స్ సాధించకుండా ఈ సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ మనం సాధించలేం. సివిల్స్ అయినా గ్రూప్ 1 అయినా ఖచ్చితంగా ఎకానమీ ప్లేస్ ద వైటల్ రోల్ ఇన్ అవర్ సక్సెస్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ప్రిలిమినరీ కానీ, మెయిన్స్లో కానీ, ఇంటర్వ్యూ కానీ, జనరల్ ఎస్ఏ కానీ అన్నిట్లోనూ ఎకానమీ ఉంది. ఇట్ ప్లేస్ ద మేజర్ రోల్ ఇన్ సివిల్ సర్వీసెస్, మెయిన్స్, ప్రిలిమ్స్ అండ్ ఇంటర్వ్యూ ఆల్సో. యాజ్ యూజువల్లీ ఇన్ గ్రూప్ 1లో కూడా అంతే. గ్రూప్ 1లో కూడా ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఒక పేపర్ ఉంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటే, అంటే టీఎస్పీఎస్సీలో ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి అక్కడ ఉందన్నమాట. సో అందుకని ఇది ఒక మేజర్ పార్ట్ అనమాట ఎకానమీ. ఇంకోటి ఏంటంటే, ఎకానమీ అనేది అది ఒక స్టాటిక్ సబ్జెక్ట్ కాదు. ఇది ఒక కరెంట్ సబ్జెక్ట్ అనమాట. అంటే ఎప్పుడు ఇది ఒక ఫ్లో అనమాట, ఎప్పుడు ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో యాజ్ యూజువల్లీ ద చేంజెస్ ఆఫ్ బడ్జెట్, సర్వే, గవర్నమెంట్ రిపోర్ట్స్, ఫినాన్స్ మినిస్ట్రీ రిపోర్ట్స్ అండ్ అదర్ రిపోర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లా రకరకాల రిపోర్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్, ఎకనామిక్ పాలసీస్ అన్నీ. సో అందుకని ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దురదృష్టవశాత్తు మార్కెట్లో ఒక్క బుక్ కూడా ఎకానమీకి పర్ఫెక్ట్గా లేవు. కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి కూడా ఈవెన్ ఆల్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. తెలుగులో అయితే ఒక మంచి పుస్తకం ఒక్కటి కూడా లేదు. తక్కువని మనం ఒక్కటి కూడా చెప్పలేము తెలుగు మీడియంలో ఈ బుక్ ఉందని. బట్ ఇంగ్లీష్లో ఏంటంటే కొంతవరకు అప్ టు ఒక 60 to 70% కొన్ని బుక్స్ ఇంగ్లీష్లో అవైలబిలిటీ ఉన్నాయి మనకి సివిల్ సర్వీసెస్కి. అదేవిధంగా గ్రూప్ 1 ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి కొన్ని బుక్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో అవేంటో చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, రైట్. ఇంగ్లీష్లో ఫస్ట్ మనకి ఏ బుక్స్ ఉన్నాయి? ఇంగ్లీష్లో కానీ మనం ఫస్ట్ కానీ చూస్తే మీకు మార్కెట్లో రమేష్ సింగ్ అనే ఒక బుక్ దొరుకుతుంది. రమేష్ సింగ్, టాటా మెగ్రాయిల్స్ వాళ్ళది, టీఎంసీ. ఇది ఒక కంపెనీ అనమాట. అంటే టాటా మెగ్రాయిల్స్ కంపెనీ వాళ్ళు మనకి ఈ రమేష్ సింగ్ అనే బుక్ని న్యూ ఎడిషన్ మార్కెట్లో వస్తుంది. న్యూ ఎడిషన్, కొత్త ఎడిషన్ తీసుకోవాలి. ఇది మార్కెట్లో ఉంటుంది. ఇది మనకి గ్రూప్ 1కైనా సివిల్స్కైనా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా హెల్ప్ అవుతుంది. కొంతవరకు మెయిన్స్లో కూడా ఇది మనకు బాగా హెల్ప్ అవుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, టాటా మెగ్రాయిల్స్. ఓకే, రైట్. ఇది కొంతవరకు చదవండి. రెండవది ఏంటంటే, మీరు వివేక్ సింగ్ ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది. సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ, ఇదర్ సివిల్స్ ఆర్ గ్రూప్ 1, మెయిన్స్కి బాగా ఉంటుంది వివేక్ సింగ్. ఇది కూడా న్యూ ఎడిషన్ తీసుకోవాలి మార్కెట్లో. అంటే మనకి 2024 ఎడిషన్ ఉంటుంది మార్కెట్లో. ఇది కాకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మూడవది, ఈ వివేక్ సింగ్ తీసుకోకపోతే నితిన్ సింఘానియా, ఇది కూడా ఇండియన్ ఎకానమీ. ఇది న్యూ ఎడిషన్ మార్కెట్లో ఉంది, టాటా మెగ్రాయిల్స్ వాళ్ళు. సో ఈ రెండిట్లో ఏదైనా రెండు తీసుకోండి, ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇవి చాలా బాగున్నాయి బుక్స్. ఇవి ఎకానమీని కొంతవరకు మ్యాక్సిమం ఈ కరెంట్ ఎకానమీని కొన్ని, ఇప్పుడు నితిన్ సింఘానియా లాంటి బుక్స్ ఏంటంటే మనకి బేసిక్స్ని కూడా కవర్ చేశారు. రమేష్ సింగ్లో కూడా కొన్ని బేసిక్స్, కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఏవైనా రెండు, రమేష్ సింగ్, వివేక్ సింగ్, ఆర్ రమేష్ సింగ్ అండ్ నితిన్ సింఘానియా, ఇట్లా ఏదైనా ఒక బుక్, రెండు బుక్కులు తీసుకొని సరిపోతుంది. ఇక వీటితో పాటుగా ఎన్సీఆర్టీస్ బుక్స్ మాత్రం కంపల్సరీ చదవండి. ఎన్సీఆర్టీ ఎకానమీ, ఇవి మీరు 8th to +2 వరకు చదవండి ఎకానమీ బుక్స్. ముఖ్యంగా +1, +2 అయితే కంపల్సరీ చదవండి. మ్యాక్సిమం ప్రిలిమ్స్
క్వశ్చన్స్ కానీ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ ఈ బుక్స్ నుంచి రావడానికి అవకాశం ఉంది. ఎన్సీఆర్టీస్ అయితే కంపల్సరీగా చదవాలి. ఇవి ఎకానమీకి మనకు ఉన్నటువంటి ది బెస్ట్ సోర్సెస్. ఎందుకంటే ఎకానమీకి ఒక సపరేట్ టెర్మినాలజీ ఉంటుంది. సో అంత ఈజీగా అర్థం కాదనమాట. అందరికీ టఫ్ ఏంటంటే ఎకానమీని సివిల్స్ ప్రిపరేషన్లో కానీ గ్రూప్ 1లో కానీ. సో ఇవి మీకు హెల్ప్ అవుతాయి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. మరి తెలుగు మీడియంలో ఇంకో పెద్దగా బుక్స్ అయితే మనకేం లేవు. ఇప్పుడు మేము తెలుగు మీడియంలో అయితే క్లాస్ నోట్స్ ఇస్తాం. అదేవిధంగా కొన్ని 1-2 బుక్స్ రిఫర్ చేస్తాం. అవి కూడా అంత అప్డేటెడ్గా ఏమీ ఉండవు అన్నమాట. అందుకని మేమేంటంటే మాకు ఇక్కడ కోచింగ్కి వచ్చే తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీషు నుంచి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి నోట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్. సో ఇవి ఉన్నాయి. తెలుగు మీడియంకి సంబంధించి ఉన్న ఆ 1-2 పుస్తకాలు మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి ఈ బుక్స్ మాత్రం మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటితో పాటుగా మీరు ఎవ్రీడే న్యూస్ పేపర్ కూడా ఒకటి కంపల్సరీ చదవాలి. ఎవ్రీడే న్యూస్ పేపర్ కూడా చదవాలి. ఎందుకంటే ఎకానమీకి 3 పేపర్స్ వస్తాయి. ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా, నేషనల్ న్యూస్ పేపర్ ఏది తీసుకున్నా మీకు 3 పేపర్స్ వస్తాయి. ఆ 3 పేపర్స్లో ఎకానమీ ఇష్యూస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎకానమీ పాలసీస్, ఎకానమీ ఇష్యూస్, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫారెక్స్ రిజర్వ్స్, అదేవిధంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో ఇవన్నీ డీటెయిల్డ్గా ఇన్ఫ్లేషన్ వీటికి సంబంధించి డీటెయిల్డ్గా ఇస్తారనమాట న్యూస్ పేపర్లో. అది కూడా ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. సో జనరల్గా మీరు ఎకానమీకి సంబంధించి సో మా దగ్గర ఏంటంటే కోచింగ్లో మేము స్టాండర్డ్ బుక్స్ రమేష్ సింగ్, వివేక్ సింగ్ లాంటి పుస్తకాలని మేము మీకు ఇక్కడ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఆ బుక్ స్టాండర్డ్ తీసుకొని మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ.